హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు టోఫు అయితే చేస్తున్నాను. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న టోఫు సోయాబీన్ పాలతో అయితే తయారు చేస్తారు. ఎక్కువగా ప్రోటీన్, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. సింపుల్‌గా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో అయితే నేను ఈరోజు చేస్తున్నాను. సూపర్ ఈజీగా ఒక 5 మినిట్స్‌లో అయితే అయిపోతుంది. ఫస్ట్ అయితే టోఫూని ముక్కల కింద కట్ చేసి అయితే పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత ఒక ప్లేట్‌లోకైతే కారం, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ఆయిల్, ఉప్పు, ఇక్కడ పెరుగు ఇంకా లెమన్ కూడా వేశాను. వీడియో స్కిప్ అయింది. అవి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కట్ చేసి ఉంచిన ముక్కలకి బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. నేను కూడా ఇదే ఫస్ట్ టైము టోఫు చేయడము. రీసెంట్ టైమ్స్‌లో రిలేటివ్స్ ఇంటికైతే వెళ్ళాను. అక్కడైతే తిన్నాను. చాలా టేస్టీగా ఉన్నింది. అందుకే ఇంకోసారి పిల్లలకి చేసిద్దామని చేస్తున్నాను. ఇక్కడ ఆనియన్స్ ఇంకా క్యాప్సికము పెద్ద పెద్దవిగా పీసెస్‌గా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్‌లో అయితే ఒక్కొక్కటిగా వేస్తున్నాను టోఫూని. అన్ని పీసెస్‌ని ఆయిల్‌లో అయితే వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యే లోపల టోఫు వల్ల ఉపయోగాలేమనేది చెప్తాను. సోయాబీన్ పాలతో అయితే తయారు చేస్తారు. అత్యధికంగా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. తక్కువ క్యాలరీస్‌తో ఎక్కువ ఆరోగ్యకరమైన ఆహారము. వెయిట్ లాస్‌కి, ఎముకల బలానికి, నాన్ వెజ్ తినని వాళ్ళకైతే దీన్ని వాడుకోవచ్చు. గుండెకి కూడా చాలా బలము, కాల్షియము, ఐరను ఎక్కువగా ఉంటుంది. ఎముకలు పుష్టిగా ఉండడానికైతే ఉపయోగపడుతుంది. ఇక్కడ 2 సైడ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అయితే పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాప్సికము, ఇంకా ఆనియను అవి 2 వేసేస్తున్నాను. ఆనియను ఇంకా క్యాప్సికము ఇవి 2 ఎక్కువగా ఫ్రై అవ్వక్కర్లేదు. లైట్‌గా ఫ్రై అయితే సరిపోతుంది. చాలా బావుంటుంది టేస్టీగా. సింపుల్‌గా, ఈజీగా 5 మినిట్స్‌లో అయితే చేసేసుకోవచ్చును. ఈరోజు నా లంచ్ అయితే ఇదే. బాయ్ బాయ్.